వెల్కమ్ టు ద స్పారో టీవీ. స్పారో టీవీలో ఫ్యాంటసీ స్టోరీస్కి స్వాగతం. విద్య అంటే వినయం, జ్ఞానం వినయం నిజమైన గురువులు అని మనకు తెలియజేసే ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదామా? విద్య అంటే మార్కులు సంపాదించడమే కాదు, అది మన మనసులో ఎలాంటి మార్పు తీసుకొస్తుంది అనేది నిజంగా నేర్చుకోవడం కూడా ఒక విద్య లాంటిదన్నమాట. ఈ క్లాస్ చూస్తున్నారు కదా పిల్లలు. ఈ క్లాసులో సాయి 6th క్లాస్ చదువుతున్నాడు. ఎప్పుడు క్లాసులో ఫస్ట్ ర్యాంక్ సంపాదించే విద్యార్థి. స్కూల్లో అందరూ జీనియస్ సాయి అంటుంటారు. అతడు ప్రైజ్ తీసుకున్నప్పుడల్లా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే పరీక్షలు అయ్యి 2 రోజులు. ఒక ఫైల్ తీసుకొని ప్రిన్సిపల్ గారు క్లాస్ రూమ్లోకి వచ్చారు. పిల్లలందరూ అలా చూస్తున్నారు. ప్రిన్సిపల్ గారు సాయితో, సాయి యు ఆర్ టాపర్ అగైన్ అన్నారు. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. సాయి మళ్ళీ కొంచెం అలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. తర్వాత అదే క్లాసులో ఉన్నటువంటి రవి, అను అనే పిల్లలు కూడా వెనక చప్పట్లు కొడుతున్నారు. సాయి వాళ్ళని చూసి, ముందు మీరు కూడా చదవండి, అప్పుడు చప్పట్లు కొట్టించుకోవచ్చు అనే ఒక భావంతో కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాడు. అది చూసిన ఆ స్నేహితులు ముఖంలో కొంచెం బాధపడ్డారు. ఆ రోజు మధ్యాహ్నం సాయి లైబ్రరీకి వెళ్ళాడు. లైబ్రేరియన్ ఎవరో కొత్తగా ఉన్నటువంటి ఒక వృద్ధుడిలాగా కనిపించాడు. ఎవరు అతను అన్నట్టు సాయి ఆ లైబ్రేరియన్ వైపు చూశాడు. ప్రశాంతంగా పుస్తకం చదువుకుంటున్నాడు సాయి. లైబ్రేరియన్ అయినటువంటి ఆ పెద్దాయన సాయి వైపు అలా చూశాడు. సాయి, నాకు అవసరం లేదు, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ నాకు నెట్లోనే దొరుకుతాయి, నాకు ఈ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్తున్నాడు. ఆ పెద్దాయన చిరునవ్వుతో, కానీ నెట్ నీకు జ్ఞానం ఇస్తుంది, వినయం నేర్పుతుందా సాయి అన్నాడు. సాయి నవ్వేసి, నేను నేర్చుకోవడంలో ఎక్కడా తగ్గనండి అన్నాడు ఆ పెద్దాయనతో. పెద్దాయన అలాగా సాయి వైపు చూస్తున్నాడు. సాయికి తెలియకుండానే ఒక ఆశ్చర్యం కలిగింది. పెద్దాయన చుట్టూతా ఒక గ్లో, ఒక డివైన్ ఆరా ఏదో హింట్ ఇస్తున్నట్టు అనిపించింది సాయికి. సాయి ఒక క్షణం అలా ఆలోచించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి రాత్రి అదే ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో ఇప్పుడు ఒక ఫ్యాంటసీ కళ అతనికి స్టార్ట్ అయింది. అక్కడ మధ్యలో ఒక పెద్దాయన నుంచుని ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి సాయి అతనిని చూశాడు. మధ్యలో కృపాచార్యులు నిలబడి ఉన్నాడు. శాంతమైన ముఖం, కరుణతో నిండినటువంటి ఆ చూపు చూసి ఆనందపడుతున్నాడు. కృపాచార్యులు సాయితో ఇలా అంటున్నారు, సాయి, విద్య అంటే గుర్తింపు కాదు, అది వినయంతో కూడినటువంటి సేవ. సాయి ఆయనతో, కానీ నేను కష్టపడి టాప్ అయ్యాను స్వామి, గర్వంగా ఉండడం తప్పేంటి, నా కష్టానికి నా గర్వం తోడైంది అంతే అన్నాడు. కృపాచార్యుల వారు, గర్వం అంటే జ్ఞానానికి ఒక మూత లాంటిదిరా సాయి, నీకు తెలిసినది నీకు తెలిసినంత వరకు మాత్రమే ఉంటుంది అంటూ అతను ఒక చిన్నటువంటి ఒక సరస్సు లాంటిది అక్కడ చూపించాడు. సాయి, ఇందులో చూడు అన్నాడు. సాయి అలా చూస్తూ ఉన్నాడు. అతని ముఖం చాలా ప్రశాంతంగా ఒక మిర్రర్ ఇమేజ్ లాగా అందులో కనబడుతుంది. చటుక్కున ఒక ఆకు పడింది. వెంటనే ఆ ముఖం అంతా బ్లర్ అయిపోయింది. కృపాచార్యుల వారు సరస్సులో తన ఫేస్ ని చూపిస్తూ, చూసావా, ఒక ఆకు పడగానే నీ ముఖం అంతా బ్లర్ అయిపోయింది. అంటే ఆకు అనేది నీ గర్వం లాంటిది. ఇక్కడ నువ్వు మొదటగా చూసినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అది నీ జ్ఞానం. సో గర్వం అనే ఆకు జ్ఞానం మీద పడితే ఏమైతుంది, మొత్తం నీ ప్రతిబింబం అంతా అస్పష్టంగా మారిపోయింది అని చెప్పి ఆయన చెప్పాడు. సాయి ఆలోచనలో పడ్డాడు. అయితే నేర్చుకోవడంలో నిజమైన అర్థం అని ఆలోచిస్తున్నాడు. కృపాచార్యుల వారు, నీకు తెలిసినది పంచడం, నేర్పడం, నేర్పించడం మరియు ఎప్పుడు వినయంగా ఉండడమే నాయన. సాయి, అర్థమైందా అని అన్నారు. అప్పుడు సాయి ఒకసారి అలా చూస్తూ ఉండిపోయాడు. ఒక అద్భుతమైనటువంటి గాలి వచ్చి అతని యొక్క డివైన్ ఆరా అక్కడి నుంచి అలాగా మాయమైపోయింది. 2వ రోజు స్కూల్కి వెళ్ళాడు సాయి. స్కూల్లో క్లాస్ రూమ్లో కూర్చొని అలా ఆలోచిస్తూ ఉన్నాడు. రవి, అను ఇద్దరు కూడా తన స్నేహితులని ముందే చెప్పాం కదా, వాళ్ళిద్దరూ ప్రాజెక్ట్ చేయలేక కూర్చొని ఉన్నారు. టీచర్ చెప్పిన ప్రాజెక్టు వాళ్ళిద్దరు చేయలేక ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. టీచర్ దగ్గరకు వచ్చి, సాయి, నువ్వు పూర్తి చేశావు కదా నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అని అడిగింది.
వారికి సహాయం చేయవచ్చు కదా అని అడిగింది. సాయి ఆలోచించాడు. లైట్గా అలా ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. తప్పకుండా మేడం, కలిసి చేస్తాం. ఇప్పుడే నేను వాళ్ళకి సహాయం చేస్తాను. ఇక్కడ గబగబా సాయి వాళ్ళకి హెల్ప్ చేయడం, తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ చేయడం, టీచర్ కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. రవి చిన్నగా ఇలా అంటాడు, సాయి, ఈ రోజుల్లో నువ్వు టాపర్ కంటే ఎక్కువ ఉన్నావు కదరా, నువ్వు టీచర్లా ఉన్నావు మాకు అన్నాడు. సాయి చిరునవ్వు చిందిస్తాడు. ఆ రోజు సాయంత్రం తిరిగి లైబ్రరీకి వెళ్తాడు సాయి. అటు ఇటు వెతుకుతూ ఉన్నాడు. ఆ వృద్ధుడు, ఆ పెద్ద ఆయన ఎవరూ కనపడలేదే అంటూ, అలాంటి వాళ్ళు ఉన్నారేమో అంటూ లైబ్రరీ అంతా వెతుకుతూ ఉన్నాడు. అక్కడ ఎవరూ పెద్ద ఆయన కనపడలేదు. కానీ కుర్చీ మీద ఒక చిన్న పుస్తకం ఉంది. ఆ పుస్తకం మీద ఒక స్టేట్మెంట్ ఇలా రాసి ఉంది, కృపాచార్యుడు అని చెప్పి, వినయమే విద్యకు మాణిక్యం లాంటిది అని రాసి ఉంది. అది చూసి రాత్రి వచ్చినటువంటి కళ, లైబ్రరీలో కనిపించినటువంటి ఆ డివైన్ ఆరా, ఇవన్నీ ఆలోచించుకుని నీలగా ఒకసారి అన్ని గుర్తుకొచ్చాయి. ఆ తర్వాత సాయికి పూర్తిగా అర్థమైంది. ధన్యవాదాలు గురుగారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేను ఎప్పుడూ గర్వాన్ని ప్రదర్శించను. నాకున్న నాలెడ్జ్ని, జ్ఞానాన్ని 10 మందికి పంచుతాను. నేను నా స్నేహితులకు కూడా సపోర్ట్ చేస్తాను అని చెప్పి తను గట్టిగా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఈ కథ ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే, జ్ఞానం అనేది మన జీవితంలో వెలుగునిస్తుంది, వినయం అనేది దానికి కావలసిన విలువనిస్తుంది. సో మరొక చక్కటి మెసేజ్ ఓరియంటెడ్ కథతో మళ్ళీ ఫ్యాంటసీ స్టోరీలో కలుద్దాం. అంతవరకు ద స్పారో టీవీ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి.